దేవుడు అనుకున్న ఉద్దేశము, దేవుడు మాట్లాడిన మాట కూడా నీ విశ్వాస బలముతో కట్టివేయవచ్చు. నీ విశ్వాస బలముతో మేలును పొందవచ్చు. అదే దేవుని నుండి ఆశీర్వాదము పొందుకొని నీవు వెళ్ళగలవు. నీవేమై ఉండాలి? పోరాడాలి. విశ్వాసములో బలము కలిగిన వారు ఉండాలి. నీ మాట విశ్వాసముతో ఉండాలి. నీవు అద్భుతము చేయాలి. నీవు జరిగిస్తేనే కానీ నా జీవితంలో ఇంకెవరు జరిగించలేరు ప్రభువా. నీవు తృణీకరించిన, చేదరించుకున్న, అసహ్యపడిన నీవే మేలు చేయగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబును కొట్టినా, తిట్టినా, వదలమని చెప్పినా నీవే మేలు చేయగలవు. కనుక అతడు మనతో మాట్లాడాడు అంటే నీవేం చేయాలి? దేవుడు ఏది అన్నా చివరికి దేవుడు మేలే చేస్తాడు. దేవుడు ఏదైనా మేలే చేస్తాడు. విశ్వాసం ఉందా? దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో ఫలభరితంగా ఉండునట్లుగా చేయటమే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా.